హలో, అదే నేను బయట మాట్లాడుతున్నానండి. ఆ నెంబర్కి సరిగ్గా నెట్వర్క్ లేదు. నేనేమంటున్నానంటే వాళ్ళు ఏ దేవుని నమ్మకపోయినా పర్లేదండి. ఇప్పుడు దేవుడు అనే కాన్సెప్ట్ తీసి పక్కన పెడితే పాస్టర్ల చెర నుంచి జనాల్ని కాపాడాలి. ఈ యేసు ఈ బైబిల్ మాయల నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలి. ఎందుకంటే నేను క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని కాబట్టి బైబిల్ మొత్తం నేను పూర్తిగా పరిశీలించాను కాబట్టి అసలు ఇందులో మంచి విషయం లేదు. అసలు దేవుడే కాదు, ఒక దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఈయనలో లేవు అనే సత్యం గ్రహించాను కాబట్టి నా ద్వారా నేను 10 మందికి చెప్తున్నాను. ఈరోజు నేను చెప్పే మాటలు ఒక 100 మంది వినొచ్చు, రేపు ఒక 1000 మంది వినొచ్చు, ఇంకో రేపనాడు ఏదో ఒక రోజు నన్ను మాట మాత్రం నేను మీరు చెప్పి ఒక్క మాట యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే ఇండియాలో అందరు కక్కుతున్నా కొడుకులే. ఓకే, డబ్బు కోసం తల్లి నమ్మేస్తారు, లేకపోతే చెల్లి నమ్మేస్తారు, సొంత కూతురు. హిందువులు కూడా అలాగే ఉన్నారు, ముస్లిం అలాగే ఉన్నారు. 3 రిలీజియన్స్ ఈజ్ ద కరప్టెడ్ రిలీజియన్స్. ఫస్ట్ బేసిక్లీ కరప్టెడ్ రిలీజియన్స్. మరి ముఖ్యంగా క్రిస్టియానిటీ అండి. ఇప్పుడు ఈ రిలీజన్స్ అనేది పక్కన పెడితే, ఈ రిలీజన్స్ అనేది పక్కన పెడితే నేను ఏ దేవుడిని ఇప్పుడు నేను గ్రామాల్లో పల్లెటూరులోకి వెళ్ళి మేము చేస్తుంది అంటే ఒక్కొక్క విషయం ఆగండి సార్. మీరు చెప్పేది నేను చెప్పే ఒక నిమిషం అండి. నేను ఈ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు హత్య జరిగింది అనుకో, ట్రాఫిక్ పోలీసు వాడు వెళ్ళాడు. హత్య జరిగిన దానికి సపరేట్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ట్రాఫిక్ పోలీసు వాడు చేసే పని ట్రాఫిక్ పోలీసు వాడు చేయాలి, మిలిటరీ వాళ్ళు చేసే పని మిలిటరీ చేయాలి, డాక్టర్ చేసే పని డాక్టర్ చేయాలి, యాక్టర్ చేసే పని యాక్టర్ చేయాలి. కానీ ఈ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఎందుకున్నాడంటే ఈ పూజారులు చేసే మోసాలు బయట పెట్టడానికి, లేకపోతే రైతుల సమస్యలు తీర్చడానికి, ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు చూపించే మార్గం చూపించడానికి, ఈ రాజకీయాలకు సంబంధించి జగన్కు ఓటేయాలా, చంద్రబాబుకు ఓటేయాలా అని వీటికి సంబంధించి మాట్లాడటానికి ఈ ప్రవీణ్ కుమార్ వ్యక్తి లేడు. ఈ యొక్క ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ ఉద్యమం ఒకే ఒకటి, పాస్టర్ల మాయలో నుంచి బైబిల్ నుంచి బయటికి తీయాలి అంతే. అది తప్ప ఈ రాజకీయాలు విశ్లేషించడానికి నేను ఇక్కడ లేను. ఎందుకంటే వాటి గురించి నాకు తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే బైబిల్లో మొత్తం చదివాను కాబట్టి యేసు క్యారెక్టర్ దేవుడు కాదు కాబట్టి ఈ పాస్టర్ల నుంచి కాపాడటమే నా మొట్టమొదటి లక్ష్యం. ఇది నేను చేయాలనుకున్న పని. ఇది అంటే ఇది కూడా భారత రాజ్యాంగానికి అసలు ఇండియా అనే పదమే లేదు. అసలు యేసు ప్రభుకి మన భారతదేశానికి ముందు సంబంధం లేదండి. ఆయన పుట్టినరోజుల టైంలో ఎలా ఇండియాని పిలుస్తారు? దాన్ని అది రాజుగారు మీరు మాట్లాడుతున్నారు సార్. ఒకే క్వశ్చన్ అడుగుతా, ఒకే క్వశ్చన్. నేను ఒకే క్వశ్చన్. ఇండియా ఉంది 2000 యేసుప్రభు పుట్టినరోజు టైంలో ఇండియాని అట ఏం పిలిచేవాళ్ళు? భారతదేశం పిలిచేవాళ్ళ లేకపోతే ఇంకా ఏం పిలిచేవాళ్ళు? ఇప్పుడు సార్ నేను ఒకే క్వశ్చన్ అడుగుతున్నా. అదే సార్ నేను చెప్తానండి. ప్లీజ్ కెన్ యూ టెల్ మీ దిస్ ఆన్సర్ చెప్పండి. జంబూ దీపం అని పిలిచేవాళ్ళండి. జంబూ దీపం హిందూ దేశం పేరు. ఇప్పుడు జంబూ దీపం అండి. జంబూ దీపం. జంబూ దేశం ఎన్నిసార్లు? జంబూ దీపం అండి. ద్వీపం, దేశం కాదండి, ద్వీపం. దీపం దేశం. దీపం కాదు సార్. ద్వీపము అంటే కొన్ని సముద్రాలు, ఇప్పుడు 2 వైపు సముద్రాలు లేదా 3 సముద్రాల మధ్యలో ఉన్నదాన్ని ద్వీపము అంటారు. జంబూ ద్వీపం ఎందుకంటే మనకు 3 వైపులా సముద్రాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ద్వీపము అన్నారు. జంబూ ద్వీపం, జాంబవంతుడు ఉన్నాడు కాబట్టి జంబూ ద్వీపం అని దీనికి పేరు వచ్చింది సార్. అంటే అది ఏ సెంచరీస్ అయినా పూర్వం ఇదే పేరు ఉండేదండి. భర్త కంటే భర్త వర్షే జంబూ ద్వీపం అనేవాళ్ళు దీన్ని. అదండి యేసు ప్రభు పుట్టుక ముందు ఉందా లేకపోతే యేసు పుట్టిన తర్వాత అయిపోయిన 30 సంవత్సరాలు ఆయన టైంలో, ఆయన 30 సంవత్సరాలు 33 సంవత్సరాలు ఉన్న టైంలో ఆయన ఎలా పిలుస్తారు? ఆ టైంలో ఆ దేశం పిలిచేవాళ్ళండి. అంటే ఇప్పుడు ఇది ఎందుకని నన్ను చెప్పని సార్ ఒక్కసారి, మీకు అర్థం కావట్లేదు అందుకే మీరు ప్రశ్న జంబూ దీపం అని ఎందుకు పిలిచేవాళ్ళు అయ్యా అంటే అప్పుడు ఈ భారతదేశంలో అన్నీ ఒకటే రాజ్యాలు కాదండి, సపరేట్ రాజ్యాలు ఉన్నాయి. మొత్తం ముక్కలు వాడొక రాజు వీడొక రాజు అలా 30-40 రాజులు ఉండేవాళ్ళు, లేదా ఒక 15 రాజులు ఉండేవాళ్ళు అనుకోండి. ఈ మొత్తాన్ని కలిపి జంబూ దీపం అనేవాళ్ళు అండి. మీరు మ్యాప్ లో చూసుకున్నట్టయితే మనకు 3 వైపులా సముద్రాలు ఉంటాయండి. అది ఎప్పుడు పేరు పెట్టారు? ఎప్పుడో పెట్టారండి. పూర్వం ఎప్పటి నుంచో ఉంది, లక్షల సంవత్సరాల నుంచే ఉంది జంబూ దీపం అనే పదం. ద్వీపము అంటే ఇదే మాట ఒక మాట చెప్పారు. ఒక నిమిషం సార్ నన్ను చెప్పండి. ద్వీపము అంటే చెప్పాను కదండి. దీంట్లో డౌట్ ఏమైనా ఉందా మీకు? డౌట్ ఏంటంటే ఇంకా డౌట్ ఉంది. వాళ్ళ దేశాల పేర్లు ఉన్నాయి కానీ వాళ్ళు ఇది అన్ని కలిసి ఒక ఖండం, ఇది ఒక ఏషియా ఖండం లాగా చెప్పేలాగా ఏంటో నాకు ఇన్ఫర్మేషన్ తెలియట్లా, ఎవరు చెప్పలా. ఇదే మీరు ఫస్ట్ టైం మీరు చెప్తున్నా, నేను వింటున్నా. బట్ మీరు పూర్వం అడిగారు కదా, పూర్వం విషయాలు చాలా మందికి తెలియదు. పూర్వం చెప్పారు కదా. ఓకే, పేర్లు లేదు అప్పుడు, పేర్లు మన దేశానికి పేరు లేదు. ఎవరు చెప్పారండి? జంబూ దీపం అన్నారు కదండి.
మీరు ఎట్లా చెప్తారు లేదని? ద్రవిడియన్ కంట్రీకి వెళ్తే సార్ ఇప్పుడు నేను పేరు ఉంటారు. మీకు మైండ్ సార్ మీకు మైండ్ పని చేస్తుందా లేదా? మీకు మైండ్ పని చేస్తుందా లేదా? డెఫినెట్ గా మైండ్ పని చేస్తుంది. మరి అట్లా నేను చెప్తుంది వినండి. చాలా మంది రాజులు పరిపాలిస్తున్నారు, అప్పట్లో సపరేట్ రాజ్యాలు ఉండేవి. ఓకేనా? వినండి, జాగ్రత్త వినండి, మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సపరేట్ రాజ్యాలు ఉన్నాయి. ఒక రాజ్యానికి ఒక రాజ్యానికి సంబంధం ఇద్దరు కొట్టుకొని చచ్చేవాళ్ళు. అలాంటి రాజ్యాలు బొచ్చెడు ఉండేవి. మొత్తాన్ని కలిపి జంబూ ద్వీపం అన్నారు తప్ప, ఓకేనా, ఈ రాజ్యానికి ఒక జంబూ, ఈ పేరుకి ఈ రాజ్యానికి, ఆ రాజ్యాలు సపరేట్ పేర్లు వాళ్ళు పెట్టుకున్నారు. మళ్ళీ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏ ఇంటికి ఆ ఇంటూ నెంబర్ ఉన్నట్టు పూర్వం కూడా ఏ దేశానికి ఆ రాజు ఉండేవాడు, కానీ ఈ మొత్తాన్ని కలిపి జంబూ ద్వీపం అనేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ దాకా ఉండేదండి జంబూ ద్వీపం? నేపాల్, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఇటన్నీ ఇరాను, ఇరాక్, ఇవన్నీ కూడా జంబూ ద్వీపం కిందకు వచ్చేవి. నేపాల్, ఇవన్నీ అసలు మనకున్న పైన ఉన్న కంట్రీస్ మొత్తం కూడా మొత్తం జంబూ ద్వీపం కిందకు వచ్చేది. అంటే ఇది మొత్తం కూడా ఒక రకంగా చెప్పుకోండి భారతదేశం. మీరు ఒక మ్యాప్లోకి వెళ్ళి పూర్వం మ్యాప్కి వెళ్ళి జంబూ ద్వీపం అని కొట్టి చూడండి, మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. నేను చెప్పింది కాదు సార్, ఇది మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి జంబూ ద్వీపం వాట్సాప్ లో చెప్తారా, మెసేజ్ ఇస్తారా? మీరు కొట్టండి సార్, జంబూ ద్వీపం అని కొట్టండి సార్, నేను లైన్లోనే ఉంటాను. జంబూ ద్వీపం అని కొట్టండి, మీకు కనపడుద్ది క్లియర్గా. భారతదేశం, ఇరాను, ఇరాక్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్నాయి. ఓకే. మీరు ఇంటికి ఎవరు సార్, హిందువులా క్రైస్తవులండి? దీపం, జంబూ ద్వీపము. ఓకే. దీపం అంటే దీపం కదా సార్, ద్వీపము. ద్వీపం అవును ఉంది, ద్వీప. ఓకే, దాంట్లో జంబూ ద్వీపం ఓపెన్ చేశాను. ఓకే, మ్యాప్ కనిపించట్లేదు, అన్ని రకరకాల మ్యాప్లు ఉన్నాయి. జంబూ ద్వీపము అని కొట్టండి సార్. కొట్టేశాను సార్. వచ్చి చూడండి, మీకు మొత్తం వస్తుంది ఇరాన్, ఇరాక్ నుంచి. జంబూ ద్వీపం మొత్తం యూరోప్, ఏషియా మిక్స్ అయిపోయింది సార్. మీరు సరిగా చూడండి సార్, అంత కాకుండా మీరు సెపరేట్ గా ఉంటుంది జంబూ ద్వీపం. ఆఫ్రికాలో కూడా లింక్ ఉందా? చాలా పెద్దది సార్ అది. ఓకే, యూరోప్ లో లింక్ లేదు, చాలా పెద్దది జంబూ ద్వీపం. అంటే ఇప్పుడు మనం అనుకున్నప్పుడు అంటే చైనాది కూడా మొత్తం కలిసి ఉంటుంది సార్, మొత్తం కలిసి ఉంటుంది. చైనా, చాలా పెద్దది సార్ జంబూ ద్వీపం అంటే, చాలా పెద్దది. జంబూ ద్వీపే భర్త వర్ష అని చెప్పి చదువుతారు ఈ బ్రాహ్మణులు చేసేటప్పుడు కూడా. అంటే జంబూ ద్వీపం అంత పెద్దదన్నమాట. సరే, ఒక చిన్న క్వశ్చన్ సార్, మన దేవుళ్ళు ఎందుకు సార్ ఓన్లీ ఆడ వెనకలే తిరగాలి అని ఒక అవతారం తీసుకుంటే ఆడ వెనకలు తిరగాలి? ரொம்ப వెరీ ఇంపార్టెంటా? ఏంటది? ఒక అవతారం తీసుకున్నప్పుడు దేవుడు, మన అవతారం తీసుకున్నప్పుడు కృష్ణుడు, శివుడు, వీళ్ళందరూ ఒక అవతారం తీస్తున్నారంటే ఆడదనకాల తిరగడానికి వచ్చారా, లేకపోతే మన కోసం వచ్చారా? ఆడదనకాల ఎవరు తిరిగారండి? మన దేవుళ్ళు. మన దేవుళ్ళు అంటే మీరు క్రిస్టియన్స్ కదండి. నేను క్రిస్టియన్. ఓకే, మన ఇండియన్ ఉన్నాను చెప్తున్నాను కదా, ఇండియా మన చెప్తున్నా. మీరు క్రిస్టియన్ అంటే మన దేవుళ్ళు అనే సార్, నేను ఒక మాట చెప్తున్నాను, మీరు క్రిస్టియన్ బతకండి. ఇది నేను చెప్తున్న మాట కాదు సార్, బైబిల్ చెప్తున్న మాట. బైబిల్ ఏం చెప్తుందంటే, నేను తప్ప వేరొక దేవుడు నువ్వు దేవుడికి అంగీకరిస్తే నరకానికి పోతావని చెప్తుంది. మన దేవుళ్ళు అనే కాదండి. ఎందుకు చెప్పారు తెలుసుకోవచ్చు కదా సార్. మీరు బైబిల్, నేను కోరుకుంటుంది ఏంటంటే మీరు బైబిల్ ప్రకారం బతకండి. మన అనే పదం వాడకండి సార్. మన అనే పదం వాడితే మీకే నష్టం, నాకేం నష్టం లేదు. మీరు నరకానికి వెళ్ళిపోతారు. నిత్య జీవం మీకు లభించదు బైబిల్ ప్రకారం. అది ఏ దేవుళ్ళు ఏ ఆడవాళ్ళు వెనకబడ్డారండి? ఎవరెవరు పడ్డారు? మీరు చెప్పింది 100% సూపర్ సార్. మీరు చెప్పింది కరెక్టే. బైబిల్ అంటే మీకు హిందువులుగా ఉండాలని చెప్తాను. ఐ గాట్ ఇట్. ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరు వెనకబడ్డారు సార్? మన శివుడికి 2 వైఫ్స్ ఉన్నాయి, విష్ణుకి 2 వైఫ్స్ ఉన్నాయి. విష్ణు సార్, ఇప్పుడు మీరు ఒకటి గమనించండి సార్, శివుడికి 2 భార్యలు అన్నారు కదా. శివుడు యాక్చువల్ గా పార్వతీదేవిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేదండి. గంగా అనేది ఒక నది పేరు అంతే, అది ఆమె స్త్రీ కాదు. ఇప్పుడు మీరు ఒకసారి పోతే గంగా, సరస్వతి, యమున ఈ నదుల పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ ఆడవాళ్ళ అండి? సముద్రుడు మగోడా అండి, ఆడదా సముద్రుడు? ఒక సీ నేమ్ అంతే, సముద్రం పేరు అంతే, మగోడు కాదా అండి?
మొగడే. సముద్రుడు మగవాడండి. అంటే మొగల్ నేమ్ లాగా పెట్టుకున్నారు మీరు. కాదు సార్, మనం పెట్టుకోలేదు సార్. నేను పెట్టిన పేరు కాదండి, ఎవరు పెట్టిన పేరు కాదు అది. సముద్రుడు అనేది మగవాడు కాదండి, గంగా అనేది స్త్రీ కాదు. అదే కరెక్ట్. అది ఏంటంటే ఆ పేర్లు అలా పెట్టారు అంటే వాళ్ళు అలా పోల్చుకున్నారనమాట. అంతేకాని గంగా నది అంటే అమ్మాయి అని, సముద్రుడు అంటే మగవాడని కాదండి. వాళ్ళు అలా పోల్చుకున్నారు. ఎందుకంటే శివుడు ఏం చేస్తాడంటే గంగా నది తన నెత్తి మీద పెట్టుకుంటారు. సారీ, హిందువులు దేవులందరూ మ్యారేజ్ లేదు, ఎవరికి మ్యారేజ్ లేదు. ఉందండి, శివుడు అదే చెప్తున్నాడు. శివుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఓకే. ఇది సార్ యాక్చువల్గా ఎవరికి 2 పెళ్లిళ్ళు ఇవ్వండి. ఒక కృష్ణుడే 16,000 మంది గోపికలను పెళ్లి చేసుకున్నాడు అంతే, ఇంకెవరు చేసుకోలేదు ఇద్దరిని. అదే అండి. ఇప్పుడు వెంకటేశ్వర కూడా మీరు చూడండి, అది యాక్చువల్గా బ్రహ్మకు లేదండి, ఎవరికి లేరు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా 2 బీబీ నాంచారమ్మను పద్మావతి అని చెప్తారు. అది తప్పు సార్. ఓన్లీ ఆయన పద్మావతిని పెళ్లి చేసుకున్నారు. బీబీ నాంచారం ముస్లిం అండి. ఎప్పుడు వచ్చారు ముస్లిమ్స్? 12వ శతాబ్దం 13వ శతాబ్దంలో వచ్చారు. ఇది జరిగింది ఎప్పుడు 2,000 సంవత్సరాల క్రితం, లక్షల సంవత్సరాల క్రితం జరిగింది వెంకటేశ్వర స్వామి చరిత్ర. మరి ముస్లిం ఆమెను ఎట్లా పెళ్లి చేసుకుంటాడు? లాజిక్ ఉండాలి కదా. ఓకే. అందుకని సార్ మీరు నిజాలు తెలుసుకోండి, అంతేగాని ఇద్దరు పెళ్ళాలి అనకండి. ఎందుకంటే శివుడు పెళ్లి మన గ్రంథాల ప్రకారం మనం జీవించాలి. ఇప్పుడు మీ బైబిల్ ప్రకారం మీరు జీవిస్తున్నారు కాబట్టి బైబిల్లో ఉన్నదే నమ్మాలి, లేని మీరు నమ్మకూడదు. అలానే మేము కూడా మా గ్రంథాల్లో శివుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకున్నాడు, వివాహం చేసుకున్నాడు అని ఉంది, కానీ గంగని వివాహం చేసుకున్నాడు అని లేదు. ఆమెను భరాయిస్తాడు అనమాట. ఎందుకంటే గంగ చాలా, ఇప్పుడు సార్ మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను సార్. గంగా నదిని ఆయన నెత్తి మీద గంగా నది చాలా పవిత్రమైంది. ఈ రోజు కూడా మీకు తెలుసో లేదో, ఎన్ని లక్షల ఒక టిన్ను తీసుకొచ్చి చిన్న ఒక రాగి పాత్రలో కానీ లేకపోతే గాజు గ్లాసులో లేకపోతే ఇంకొక దాంట్లో తీసుకొచ్చి ఆ వాటర్ మీరు లక్షల సంవత్సరాలు ఇంట్లో పెట్టుకున్నా దానికి పాచి పట్టదు, పురుగు పట్టదు. ఈ విషయం తెలుసా మీకు? అవును సార్. విన్నారా ఎప్పుడైనా? ఫ్రెండ్ చెప్పాడు. ఎందుకని అంత పవిత్రమైనది. అది కాకుండా మన ఎముకలు ఉంటాయి చూసారా, ఎముకలు త్వరగా కరిగిపోతాయి గంగా నదిలో. ఇంకే నదిలో ఎముకలు కరిగిపోవు. ఓకే. అంత మన పన్ను తీసి అలా వేస్తే గంగా నదిలో త్వరగా కరిగిపోయింది మన ఎముకలు కానీ మన పళ్ళు కానీ. అదే మన టీత్ అంటే అదే పన్ను ఉంటాయి, పళ్ళు కాదండి పన్ను. ఓకే. అంత పవిత్రమైన నది ఎక్కడి నుంచి వచ్చింది మేము భావిస్తామంటే శివుడు జటాదూటం నుంచి భూమి మీదకి వచ్చిందని మేము నమ్ముతామండి. అయితే వినాలి సార్, శివుడు గంగని భూమి మీదకి అయితే ఇది పెద్ద చరిత్ర. సగర్ల కుమారులు ఉంటారు, వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు కనుక పుణ్యలోకాలకి పోవాలి అంటే ఆ గంగానది యొక్క వాటర్ వాళ్ళ మీద వెళ్తే వాళ్ళు పుణ్యలోకాలు వెళ్తాయి అని చెప్పి భగీరథుడు అతను తపస్సు చేస్తాడు. తపస్సు చేసి ఆకాశంలో ఉన్న గంగని భూమి మీద తెప్పించాలంటాడు అనమాట. అప్పుడు ఆకాశంలో ఉన్న గంగ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమైందంటే ఆ ఫోర్స్ భూమి అంతా కూడా ముక్కలు అయిపోద్ది. అందుకని శివుడు తన జటాదూటం మీద ఆ యొక్క వాటర్ పడుతున్నప్పుడు తన తల మీద పెట్టుకొని ఆ వాటర్ భూమి మీద పడినప్పుడు భూమి సేఫ్గా ఉంటుంది. అందుకని చెప్పి మధ్యలో శివుడు ఉన్నాడండి. అందుకని ఈయన భరాయించాడు కాబట్టి భర్తగా పోతనని అతను దీనికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. పోతని చెప్పాడు ఇది శివుడు యొక్క భార్య గంగా నది, ఎందుకంటే భర్త భరించేవాడు కాబట్టి అని చెప్పారు అక్కడ. యాక్చువల్గా ఆయనకి కానీ వీళ్ళిద్దరూ పెళ్లి కూడా కాలేదండి, అసలు ఆమె స్త్రీ కూడా కాదు ఒక మాటలో చెప్పుకోవాలి అంటే. ఓకే అండి, ఇది సార్ క్లారిటీ. ఇప్పుడు మీరు అడగొచ్చు ఏమన్నా ఆకాశం నుంచి నీళ్లు పడితే భూమికి ఏమైందండి అని. సార్ గుండు సూది ఉంది కదా, మీకు గుండు సూది మీ ఇంట్లో చూశారు కదా, అది కనుక ఆకాశంలోంచి పడితే భూమి మీద పడితే ఇట్లా అది స్పీడ్ వేగంతో వస్తే కాంతి వేగంతో అణుబాంబు పడినంత శక్తి అక్కడ విస్ఫోటనం క్రియేట్ చేస్తుంది. ఆ గుండు సూది, చిన్న గుండు సూది ఆకాశంలోంచి స్పీడ్గా వచ్చి భూమి మీద పడితే. అలాంటిది వాటర్ ఫోర్స్గా భూమి మీద పడితే ఇంకెంత విధ్వంసం జరుగుతుంది. అందుకని పెద్ద విస్ఫోటనం జరుగుద్దండి. అందుకని శివుడు తన జటాదూటంతో భూమి మీద విస్ఫోటనం జరగకుండా తన మీద పడి ఆ తల నుంచి మళ్ళీ భూమి మీద వాటర్ పడేట్టు చేశాడు. కాబట్టి ఇది సైన్స్ కూడా ప్రూవ్ చేశారండి. ఎలాగంటే గుండు సూది కనుక భూమి మీద పడితే పెద్ద అణుబాంబు పడినట్టే అని చెప్పారు. అంటే చిన్న ముక్క అలా సార్. దానికి సైన్స్ ప్రకారం కూడా ఇది కరెక్ట్ అండి, దీంట్లో ఎటువంటి తప్పు లేదండి. ఏంటండి? సైన్స్ ని బిలీవ్ చేస్తాం. సార్ నేను నా సలహా ఏంటంటే క్రైస్తవులు ఎవరు కూడా సైన్స్ ని బిలీవ్ చేయకూడదు సార్. సైన్స్ బిలీవ్ చేయట్లండి,
సైన్స్ మీరు గాడ్ చేయము. గాడ్ ఈజ్ క్రియేట్ ద సైన్స్ చెప్తారు. కాదు కాదు సార్, ఎందుకన్నానంటే ఈ మాట సైన్స్ ఈజ్ నాట్ ఎ గాడ్. కాదండి, సైన్స్ ఈజ్ నాట్ ఎ గాడ్. ఓకే సార్, గాడ్ ఈజ్ క్రియేట్ ద సైన్స్. రాంగ్ అయితే నా ఒపీనియన్ ఏంటంటే సార్, నేను ఒకటే చెప్తా, గాడ్ ఈజ్ క్రియేట్ ద సైన్స్. ఇప్పుడు ఈ భూమి ఎవరి కోసం పుట్టారు? మనుషుల కోసమే. ఎవరండి? ఈ భూమి ఎవరి కోసం పుట్టించారు దేవుడు? చెప్పండి చెప్పండి. మనుషుల కోసమే పుట్టించారు. ఓకే. మనుషులు కాదా ఇది భూమి? సార్ నాకు ఒక చిన్న ప్రశ్న అండి. క్వశ్చన్ ఓకే, నీ క్వశ్చన్ ఓకే అండి. పుట్టించారంటే నేను అదే చెప్తున్నా, భూమి ఎవరి కోసం పుట్టించారంటే మనుషుల కోసమే పుట్టించింది. ఈ చెట్టు ఎవరి కోసం పుట్టించారంటే మనుషుల కోసమే పుట్టించారు దేవుడు. ఈ యానిమల్స్ ఎవరి కోసం పుట్టించారంటే మనుషుల కోసమే పుట్టించారు, దేవుడి కోసం కాదు. ఇదన్నీ మన కోసమే. మన కోసం అంటే ఈ జనాలు ఈ ప్రజల కోసమే పుట్టించారు. మనం దాన్ని ఎలా వాడుకోవాలి, ఎంతవరకు వాడుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, మనుషులు జంతువులు ఎందుకు చంపుకుంటున్నారంటే తినడానికి ఆహారం, చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ పెరగాలంటే, హెల్తీగా ఉండాలంటే కొంచెం కొంచెం తినాలి. పరిస్థితి అయిపోయింది, మారిపోయింది అది. సో యూ వాంట్ చేంజ్ యువర్ సెల్ఫ్. మనమే మార్చుకోవాలి ఏదన్నా. రియలైజింగ్ అంటే అర్థం ఏంటి? రియలైజింగ్ రిపిటేషన్స్ మనం మార్చుకోవాలంటే, రిపెండెంట్ అవ్వాలంటే మనం రియలైజింగ్ అవ్వాలి. రియలైజింగ్ అవుతావే ఫర్గివ్నెస్ ఉంటుంది. ఫర్గివ్నెస్ అయితే ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే సార్, క్రైస్తవులు ఎవరు కూడా సైన్స్ నమ్మకూడదండి. అంటే రీజన్ ఉందండి దీని గురించే కాదు సార్. ప్రపంచంలో క్రైస్తవులకి అందరికీ సపోర్ట్ చేస్తారు, నాట్ ఓన్లీ ఇజ్రాయెల్కి మాత్రం. సార్ ఒకసారి వినాలి మీరు, నా మాట కంప్లీట్ అవ్వలేదు. 33 కోట్లు, నేను ఒక 33 కోట్లు దేవుళ్ళు ఇండియాలో మాత్రమే పుట్టాలా? తప్పు సార్, తప్పు సార్, మీరు మాట్లాడిందే తప్పండి. 33 కోట్ల దేవతలు అనేది ఎక్కడా మా గ్రంథాలు లేదు సార్. అదే చెప్తారు, మిగతా దేశాలు ఎందుకు పూజించాలా? ఒక్క నిమిషం అండి, నన్ను అడిగారు అయిపోయిందా? నన్ను చెప్పనీయండి సార్. ఓకే చెప్పండి. 33 కోట్ల దేవతలు కాదని 3,000,000 దేవతలు అంటే 33 రకాల దేవతలు అన్నది. 3,000,000 దేవతలు ఏకమయ్యారని ఘంటసాల పాట కూడా ఉందండి. 33 కోట్లు కాదు సార్, 33 కోట్లు కాదండి, 3,000,000 దేవతలు అంటే 33 రకాల కోటి అంటే కోటి కాదు సార్, 100 లక్షలు కాదు. కోటి అంటే సమూహము సంస్కృతం. వినండి సార్, వినండి నేను చెప్తున్నా. కోటి అంటే సమూహం అని అర్థం సంస్కృతంలో. 3,000,000 అంటే కొంతమంది సమూహము. ఎవరయ్యా అంటే వాళ్ళు 33 రకాల దేవతలు అని చెప్పి క్లియర్ గా నేను ఒక వీడియో కూడా చేసి పెట్టాను, మీరు చూడండి. 33 కోట్ల దేవతలు లేదు, 33 రకాల దేవతలండి, దేవుళ్ళు కాదండి. 3,000,000 దేవతలు అన్నారు, దేవుళ్ళు అనలేదండి. మీరు పాయింట్ క్యాచ్ చేయాలి ఇక్కడ. 3,000,000 దేవతలండి, దేవుళ్ళు కాదు. 33 కోట్ల దేవుళ్ళు మార్చేశారు అక్కడ. యాక్చువల్ మా గ్రంథాల ప్రకారం 3,000,000 దేవతలు అంటారు. 3,000,000 దేవుళ్ళు కాదండి. ఎన్ని దేవుళ్ళు అర్థం? 33 రకాల. కోటి అంటే సమూహం అనండి. 3,000,000 అంటే 3,000,000 అంటే 33 రకాల దేవతలు అని అర్థం సంస్కృతంలో. తెలుగులోకి మనం అనువదించుకుంటే. ఓకే. కాబట్టి ఎందుకు చాలా మంది రాంగ్ మాట అంతా ఏం చేశారంటే సార్, ప్రతి ఒక్కడు 100 మంది చెప్పింది నిజమని అందరూ నమ్మేస్తున్నాడు. ఆ నిజం అనేది ఎప్పుడు తెలుస్తుంది? చిన్నగా బయటకు వస్తుంది. అబద్ధం అంత స్ప్రెడ్ అయినంత స్పీడ్గా నిజం అనేది స్ప్రెడ్ అవ్వదండి. మీకు ఆ విషయం తెలిసే ఉంటుంది. నాకు తెలుసు, నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది. చేరు 3,000,000 దేవతలు అంటే 33 రకాల దేవతలు అని అర్థం. మీరు ఒక మాట చెప్పారు కదా, క్రైస్తవులకు ఇజ్రాయెల్కి మాత్రమే, మనకి లేదని చెప్తున్నారు. కాదు సార్, నేను నా మాట మరి కంప్లీట్ అవ్వకుండా మీరు మధ్యలో దూరేశారు. ఓకే. క్రైస్తవులు ఎవరు కూడా సైన్స్ నమ్మకూడదు సార్. ఎందుకంటే సైన్స్ మనిషి పుట్టి 20 లక్షల సంవత్సరాలు అంటే 2 మిలియన్ సంవత్సరాలైందని చెప్పింది. యాక్చువల్గా బైబిల్ ప్రకారం అవ్వ ఆదాం పుట్టి ఈ రోజుకి 7,000 సంవత్సరాలు అయింది సార్. ఎందుకంటే మీరు ఒకసారి వినండి సార్, నన్ను ఇంకా రీసెర్చ్ చేయండి వై అని ట్రై చేయండి సార్. నన్ను చెప్పనండి సార్ కంప్లీట్ గా. నాది అయిన తర్వాత మీరు ఒకసారి మాట్లాడదురు కానీ. బైబిల్ ప్రకారం ఏంటంటే అవ్వ ఆదాం పుట్టిన దగ్గర నుంచి యేసుక్రీస్తు దాకా వేసుకుంటే 4,500 సంవత్సరాలు వచ్చింది సార్. ఈ రోజు 2,000, మొత్తం 6,007 సంవత్సరాల మధ్యలోనే మొత్తం ఈ బైబిల్ అంతా ఏర్పడిందని వచ్చింది. కానీ మనిషి పుట్టి 2 లక్షల సంవత్సరాలు అయినాయి. సౌత్ ఆఫ్రికాలో ఒక స్కెల్టన్ దొరికితే, స్కల్ అంటే పుర్రె దొరికితే దాని మీద రీసెర్చ్ చేస్తే మనిషి 20 లక్షల సంవత్సరాల క్రితం మనిషి ఉన్నాడు అని చెప్పి సైంటిస్టులు తేల్చేశారు. ఏంటండి హైట్ తెలియదు సార్, ఓన్లీ స్కల్ దొరికింది, పుర్రె మాత్రమే దొరికింది. స్కెల్టన్ దొరకలేదు సార్ స్కెల్టన్ దొరకలేదండి. స్కల్ అని, అందుకనే స్కల్ అనే పదం వాడే. స్కల్ అంటే ఇది పుర్రె.
పుర్రె మాత్రమే దొరికింది. సార్ ఇప్పుడు మీరు అడగచ్చు, ఏమండి 20 లక్షల సంవత్సరాల క్రితం అది ఎలా దొరుకుద్దండి అని మీరు అడగచ్చు. అంటే చాలా మానవులు అస్థిపంజరాలు పాతి పెట్టారు కదా, కొన్ని సమయాల్లో ఏమైందంటే భూమిలో ఉన్నది రియాక్షన్ జరుగుద్ది. అలా అదేమైందంటే ఒక స్కల్, అదేమైతుంది ఒక శిలాజలకంగా మారిపోద్ది, అంటే ఒక రాయిలాగా మారిపోద్ది. ఇక అది కోట్ల సంవత్సరాలు ఉన్నా సరే ఆ రాయి అలానే ఉంటది అనమాట. డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తాను, ఇది కూడా యాక్సెప్ట్ చేస్తాను నేను. అయ్యో అంటే నేను సైన్స్ చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు కదండి. అయితే చెప్తున్నా వై, నేను ఎందుకు వై అని, ఎందుకు వల్ల అట్లా ఏమైంది, ఎందుకు ఏ గ్రంథాల్లో రాసినప్పుడు ఎందుకు ఆ మాట చెప్పారు బైబుల్లో అని వై నన్ను క్వశ్చన్ వేసుకోండి. కాదు ఒక్క నిమిషం నన్ను చెప్పండి సార్, దొరుకుతుందా చెప్పండి. ఇప్పుడు 7000 సంవత్సరాల క్రితం బైబిల్ చెప్తే మనిషి 20 లక్షల సంవత్సరాల క్రితం జీవించాడని సైన్స్ చెప్తుంది. ఇప్పుడు మీరు సైన్స్ నమ్ముతారా బైబిల్ నమ్ముతారా ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్లో ఏం రాసింది నేను నమ్ముతున్నాను కదా. మరి అవ్వాదం నుంచి మీరు లెక్కేసుకుంటారండి ఎవరు ఎన్ని సంవత్సరాలు బతికారనేది. ఇంకా చదువు మీరు అక్కడే ఒకటి హాఫ్ నాలెడ్జ్ వరకు చదువుకుంటే ఏం చెప్పాలి. లూసిఫర్ ఎప్పుడు తోశారు? కాదు సార్ నేను చెప్తుంది మీకు అర్థం కాదు. భూమిలో లూసిఫర్ పంపించింది ఎప్పుడు? అది ఏ ఇయర్, ఏ ఏజ్ సార్? అది కాదు నేను చెప్తుంది, మానవుడు భూమి గురించి నేను మాట్లాడట్లేదండి. మీరు అసలు నా పాయింటే మీరు క్యాచ్ చేయట్లేదు. మనిషి పుట్టి అన్నా, నేను మనిషి పుట్టి అన్నా. అవునండి, మనిషి పుట్టింది అక్కడి నుంచి పెట్టుకోండి. దానికి ముందు ఎక్కడి నుంచి పెట్టుకోవాలి? 6 సంవత్సరాల వరకే పెట్టుకోండి. దానికి ముందు ఎవరు ఉన్నారు వాళ్ళు? కాదండి ఒక్క నిమిషం సార్, అడుగుతున్నా వాళ్ళు ఎవరు అడుగుతున్నా నేను. ఎవరు? ఆల్సో లూసిఫర్ డెవిల్స్. కాదు సార్, నిన్న మీరు ఏదో మాట్లాడుతున్నారు, దానికి దీనికి సంబంధం లేదు. ఉంది సార్ బైబిల్. ఇప్పుడు ఆ స్కల్ ఎవరిదండి? పోనీ మీరు చెప్పండి, మీ బైబిల్ ప్రకారం చెప్పండి, ఆ స్కల్ ఎవరిది? అది ఆ స్కల్స్ డెవిల్స్ ఉండొచ్చు. ఎవరిది? డెవిల్స్ ఉండొచ్చు. డెవిల్సా? డెవిల్స్ ఎక్కడున్నాయండి అసలు బైబిల్లో? డెవిల్ సార్ ఒక్క నిమిషం, డెవిల్ అంటే దయ్యం అండి. దయ్యం అంటే ఆత్మ. ఆత్మలో పుర్రె ఎట్లా ఉంటదండి? ఆ దయ్యం కాదు, అలా దయ్యం కాదు చెప్తాను. లూసిఫర్ అంటే ఎవరు? లూసిఫర్ ఒక్కడే ఉన్నాడండి, దయ్యాలు లేవండి. లేదు, లూసిఫర్ ఆర్మీస్ ఉన్నారు. సో మెనీ ఆర్మీస్. ఎక్కడ సో మెనీ ఆర్మీస్ ఉన్నారు సార్. లూసిఫర్ ఆత్మ, అది శరీరమా? అది శరీరమే లాగే సార్ ఎందుకు సార్ అబద్ధాలు చెప్తారు? లూసిఫర్ నేను ఆధారం చూపిస్తాను వినండి సార్. లూసిఫర్ ఏం చేసేవాడు అంటే యెహోవాకి వైలిన్ వాయించేవాడు, ఆయన ఆనంద పెట్టేవాడు కదా. ఆయన పరలోకంలో వినండి సార్, ఆయన పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో శరీర రూపంలో ఉంటారా, ఆత్మ రూపంలో ఉంటారా? అతనికి నువ్వు చూడండి చదివితే సార్ నేను అడిగింది చెప్పండి సార్. ఇప్పుడు పరలోకంలో శరీర రూపంలో ఉంటారు, ఆత్మ రూపంలో ఉంటారు చెప్పండి నాకు ఫస్ట్. యెహోవాకి కొన్ని కోట్ల మంది దేవతలు ఉన్నారంటే కొన్ని కోట్ల మంది దేవతలు ఉన్నారంటే బైబిలే చెప్పిందండి. అవును, దేవీ దేవతలు అన్నప్పుడు చాలా మంది ఉన్నారు, కోట్లలోనే ఉన్నారని చెప్పింది. మరి చెప్పినప్పుడు వాళ్ళందరూ ఆత్మరూపులే, శరీర రూపులు కాదు కదా. అప్పుడు ఆ శరీర రూపులు అనుకోండి, యెహోవా కూడా శరీర రూపు అయిపోతాడు. అప్పుడు బైబిల్ తప్పైపోయింది. ఆత్మ రూపంలో పూజించాలి, దేవుణ్ణి ఆత్మ రూపంలో పూజించాలి తప్ప శరీర రూపంలో పూజించకూడదని బైబిల్ స్పష్టంగా చెప్పింది. దట్ ఈస్ ద పాయింట్. అదే పాయింట్. మనుషులకి లూసిఫర్ అనే అతను గాని అతని సైన్యం గాని మొత్తం కూడా ఆత్మలే, శరీరాలు కాదండి అవి. శరీరాలకు లేదు అంటే ఒక చెప్తున్నాను, శరీరాలు ఉందా లేదా అని ఒకసారి దాన్ని రీసెర్చ్ చేయండి అని చెప్తున్నా. చేశాను సార్, నేను అందుకే చెప్తున్నాను. యాక్చువల్గా అవ్వ ఆదాం పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు నుంచి 7,000 సంవత్సరాలు అయితే ఆ స్కల్ ఎవరిది అని ఇప్పుడు నా డౌట్ సార్. ఎందుకంటే దేవతలు ఎవరు చచ్చిపోరండి. మీరు స్కల్ దొరికిందంటే కాదు సార్. ఇప్పుడు ఈ లూసిఫర్ చచ్చిపోయాడండి, బతికే ఉన్నాడా? ఆల్వేస్ దేవుడికి సమానం ఆయన కదండి. ఉన్నాడు. నేను అదే చెప్తున్నా, దేవతలు అనే వాళ్ళకి చావు ఉండదండి. వాళ్ళ దేవతలు చావు ఉంటే దేవతలు ఎట్లా అవుతారండి? మీరు మాట్లాడింది రాంగ్ పాయింట్. ఆ స్కల్ మీరు లూసిఫర్ ఎవరిదో వాళ్ళ శిష్యుల్లో లేకపోతే లూసిఫర్ సైన్యం అన్నారు. అసలు దేవతలు అనే వాళ్ళకి చావు లేదండి. మీరు ఆ స్కల్ ఎలా దొరుకుతుంది? అది ఎక్కడ స్కల్? లూసిఫర్ సైన్యం ఎట్లా అవుతుంది స్కల్? దేవతలకు చావు లేదండి. చావు ఉంటే వాళ్ళు దేవతలు ఎవరు? మీరు ఏదో కవర్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు సార్. యాక్చువల్ గా దేవతలు ఎవరికి చావు ఉండదు. పోనీ చూపించండి, దేవతలు చచ్చిపోయిన రెఫరెన్స్ చూపించండి బైబిల్. సైన్స్ ఒకటే చెప్తున్నా, సైన్స్ ఇస్ నాట్ ఏ గాడ్. ఓకే సార్, నేను అదే అంటున్నా. ఈ స్కల్ ఎవరిది? మీరు ఈ స్కల్ మనిషిదా నిజంగా, లేకపోతే దేవుడిదా? సార్ దేవుడు కాదు, లూసిఫర్ కాదు. బేసిక్లీ ఒకటి చెప్తున్నా, మీరు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు బైబిల్ నమ్ముతారా 7,000 సంవత్సరాలని? 2,20,00,000 సంవత్సరాలు సైన్స్ నమ్ముతారా? ఫస్ట్ నా క్లారిటీ ఇవ్వండి.
ఒక్క రోజుకి 1 సంవత్సరాలు పడుతుంది, 2 రోజులకి మీకు రాసి ఉంది, మాకు అదే ఉంది. 2 రోజులకి దేవుడికి కాదండి. నేను అడుగుతున్న ప్రశ్న అది కాదు. మీరు సైన్స్ నమ్ముతారా, బైబిల్ నమ్ముతారా? బైబిల్ నమ్ముతానండి. మరి ఇప్పుడు 20 లక్షల సంవత్సరాలు చెప్పింది తప్పు అంటారా? మీరు చెప్పింది తప్పే అనిపిస్తుంది. సైన్స్ కూడా తప్పే. సైన్స్ ఎప్పుడు నేను నమ్మను. నేను దేవుడు చెప్పిన సైన్సే మా కరెక్ట్గా ఉంటుంది. గాడ్ ఇస్ క్రియేటర్ సైన్స్. సైన్స్ ఇస్ నాట్ ఎ గాడ్. ఇప్పుడు నేను మీకు మీరు చూసిన ఎవిడెన్స్, మీకు చూసిన ఎవిడెన్స్ ఎంత నిజమో ఎవరికి తెలుసు? చెప్పిన ఎవిడెన్స్ అది ఎంతవరకు నిజమేనా నాకు చెప్తాం. ప్రపంచంలో అలాంటి మీరు చెప్పారంటే ప్రపంచం మొత్తం మారిపోద్ది. ఇమీడియట్లీ మార్చేస్తారు. నేను అదే చెప్తున్నాను సార్. మీరు ఒక్కడే ఇంత పెద్ద ప్రపంచంలో మీరు ఒక్కడే తెలివి ఉన్న వాళ్ళ, మీకు ఎవరు తెలివి వాళ్ళు లేరా? కనిపెట్టింది ఇంతమంది కనిపెట్టిన వాళ్ళ టెక్నాలజీ ఉండి, మనకంటే వాళ్ళ టెక్నాలజీ ఉంది కదా, వాళ్ళు ఎక్స్ క్రిస్టియన్స్ మార్చేస్తారు ఇమీడియట్లీ. పాయింట్స్ అని చూసుకుంటే మీరు పాయింట్ చెప్పారు. నేను ఒకే క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. దే వాంట్ చేంజ్ అవ్వాలంటే గవర్నమెంట్ చేంజ్ చేస్తుంది. ఇది రాంగ్ కాన్సెప్ట్. గవర్నమెంట్ చేంజ్ చేసేస్తుంది. ఇక్కడ మాత్రం ఇండియాకి మాత్రం కాదు, ప్రపంచం గవర్నమెంట్ మొత్తం చేంజ్ చేసేస్తుంది. బైబుల్ ఈజ్ నాట్ కరెక్ట్ అని క్లియర్ గా చెప్పేస్తుంది. ఇప్పుడు నాకు క్లారిటీగా సార్, మీరు బైబిల్ నమ్ముతున్నప్పుడు 20 లక్షల సంవత్సరాల క్రితం మనిషి పుట్టాడు అనేది రాంగ్ అంటారా సార్? 25 లక్షలకి ఉండదు సార్. ఉండదు సార్. 99% లేదు సార్. 200% లేదు సార్. అదే 200% లేదంటారు. దానికి ఎవిడెన్సే లేదు సార్. ఎవిడెన్స్ ఉంటే మీరు ఓకే. వాళ్ళు స్కల్ దొరికింది, దాని మీద కార్బన్ డేటింగ్ కూడా చేశారు కదండి సార్. అంత జరిగిందంటే ఇమ్మీడియట్లీ బైబులే రాంగ్ అని చెప్పేసి మొదటి గవర్నమెంట్ క్లోజ్ చేసేస్తారు సార్. ఏ గవర్నమెంట్ అని సార్ నీకు విషయం తెలియట్లా? మొత్తం గవర్నమెంట్ ఆల్ వరల్డ్ ప్రపంచం మొత్తం గవర్నమెంట్ క్లోజ్ చేసేస్తారు. బైబిల్ రిజెక్ట్ చేసేస్తారు. ఇస్లాం కూడా రిజెక్ట్ చేసేస్తారు. అర్థమైందా మీకు? అలాంటిది మీరు చెప్పారంటే అర్జున్ అంటే ఇమీడియట్లీ ఇది జరిగిందంటే ఇమీడియట్లీ రిజెక్ట్ చేసేస్తారు. 2 గ్రంథాలు రిజెక్ట్ చేసేస్తారు. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఇజ్రాయెల్ గ్రంథం కూడా రిజెక్ట్ చేసేస్తారు. సార్ నా మాట ఒక్కసారి నన్ను మాట్లాడినండి సార్. ఓకే, ఎందుకు రిజెక్ట్ చేయాల సార్? నన్ను చెప్పనండి సార్ ఒక మాట. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా అసలు యేసు లేడు, యేసుని మేము నమ్మమని చెప్పి వాళ్ళు ఇజ్రాయెల్ ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ సువార్త చెప్పినా తీసుకెళ్లి జైల్లో వేస్తామని చెప్పారు వాళ్ళు. యేసు గురించి సువార్త చెప్తే అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి మనిషి 20 లక్షల సంవత్సరాల క్రితం ఉన్నాడు సైన్స్ చెప్పింది కదా. సైంటిస్టులు ఎవరు కూడా దేవుణ్ణి నమ్మరండి. మీకు ఈ విషయం తెలియదేమన్నా? సైంటిస్టులు 90% ఎవరు నమ్మరండి. ఎందుకంటే బైబిల్ ఒక రకంగా చెప్పింది, యాక్చువల్గా ప్రాక్టికల్గా వస్తే ఇంకొక రకంగా ఉందండి. ఇప్పుడు మనిషి పుట్టి 20 లక్షల సంవత్సరాలని మనిషి పుట్టి 20 లక్షల సంవత్సరాలని సైన్స్ చెప్తుంటే బైబిల్ 7,000 సంవత్సరాలని చెప్తుంది. సైంటిస్టులు చదువు ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీ అబ్బాయి ఉన్నాడు సార్, ఫస్ట్ మనిషి పుట్టి ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం అని చెప్పి అడుగుతాడు. మీరు 7,000 సంవత్సరాలని రాస్తారు, 7 లక్షల సంవత్సరాలని రాస్తారు ఎగ్జామ్ లో. చెప్తున్నా 6,000 సంవత్సరాలే కరెక్ట్ క్లారిటీగా ఉంది. దానికి ఎవిడెన్స్ ఉన్నాయి. ఎవిడెన్స్ ఉన్నాయి. ఇప్పుడు సార్ 10,000 సంవత్సరాల క్రితం మానవుడు ఇనుము వాడని చెప్పి అది కూడా సైన్స్ చెప్పిందండి. అది కూడా తప్పంటారా? 10,000 సంవత్సరాల క్రితం ఇనుము వాడింది, ఆ ఇనుము లూసిఫర్ వాడారంటారా ఏమన్నా? సార్ ఇన్నుంటే బైబిల్ రిజెక్ట్ చేసేస్తారు సార్. టెక్నాలజీ మీద నమ్ముతే సార్ అందుకనే రిజెక్ట్ చేశారు సార్. ఆల్రెడీ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం తీసేసి సామాన్య శకం తర్వాత అని చెప్పి పెట్టారు సార్. పెట్టలా సార్. అయ్యో, ఐక్యరాజ్యసమితి పెట్టారు సార్. ఇప్పుడు మీరు స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి నేను చెప్పింది తప్ప రైటా అనేది. బైబిలే ప్రపంచం మొత్తం అసలు క్రీస్తు లేడు, ఇదంతా కల్పితం అని చెప్పి ప్రపంచం స్టేట్మెంట్ ఇచ్చేసింది ఐక్యరాజ్య సమితి. అవునండి. బైబిల్ కూడా ఇప్పుడు అమెరికాలో మీరు చూసుకుని బైబిల్ అమెరికాలో నిషేధించారండి స్కూళ్ళల్లో. 10th క్లాస్ లోపు ఉన్న స్కూల్లో బైబిల్ నిషేధించారు. లైబ్రరీ నుంచి బైబిల్ కూడా తీసివేశారండి. మీరు గూగుల్లో కొట్టి చూడండి, నేను చెప్పింది అబద్ధం అయితే. మొన్న కూడా పాపులేషన్స్ భయంకరంగా పాపులేషన్స్ క్రిస్టియన్ పాపులేషన్ రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు అదే సార్ నేను చెప్తుంది. సార్ క్యాథలిక్లు ఉన్నారు, క్యాథలిక్లు క్యాథలిక్ అంటే ఎక్కువ ఇవాంజలిస్టే ఉన్నారు సార్. ఇప్పుడు సరే అదంతా కాదు సార్. క్యాథలిక్లు స్వర్గానికి వెళ్తారు, నరకానికి వెళ్తారు. మీరు ప్రొటెస్టెంటే కదా సార్. మీరు ఒకటే చెప్తున్నా సార్, క్యాథలిక్ ఐడిల్ వర్షిప్ సార్. ఇప్పుడు క్యాథలిక్ ఐడిల్ వర్షిప్ ఎవరు చేస్తున్నారు? రోమన్ క్యాథలిక్ వాళ్ళే ఐడిల్ వర్షిప్ చేస్తున్నారు. వాళ్ళు కూడా గాడ్ యాక్సెప్ట్ చేయరు. అయితే వాళ్ళు నరకానికేనా సార్? క్యాథలిక్లు మొత్తం నరకానికేనా? పోపు కూడా నరకమే సార్. పోపు కూడా నరకమే. పోపు కూడా నరకమే సార్. అయితే నాది ఒక చిన్న డౌట్ ఉంది, చెప్తారా అండి? చెప్పండి.
ఇప్పుడు యాక్చువల్ గా ఈ కేథలిక్లు ప్రొటెస్టెంట్ అనేది 15th century యేసు ప్రభు దేవుడు అంటే నరకం అండి గోపి గారు. అసలు బైబులే ఒక ఫేక్ పుస్తకము. యేసు ప్రభు దేవుడు అంటేనే బైబిల్ ప్రకారంగా నరకానికి వెళ్తారు. అసలు అది ఫేక్ పుస్తకం అది. ఎందుకు నరకం కాదు, ఎందుకు బైబిల్ అనేది ఒక భోగు పుస్తకం అండి బాబు. నీకు సైన్స్ తేడా తెలియదు, ఏం తెలియదు, నువ్వు ఏం నాలెడ్జ్ ఇప్పుడు దాకా గోపి గారు అంత ఓపికగా చెప్తుంటే నువ్వు అసలు బ్రెయిన్ తప్పు అంటున్నాడు ఆయన, ఏం చెప్పాలి? అర్థమైపోయింది. ఇంకా సైన్స్ తప్పన్నప్పుడు ఇంక ఇట్లాంటి వాటితో మనకి డిస్కషన్ ఎందుకంటే ఆ బైబిల్ అమెరికాలో కూడా గోపి గారు అమెరికాలో కూడా ఈ బైబిల్ ఎందుకో పనికిరాదని చెప్పి బ్యాన్ చేశారు. అవును సార్, టెక్స్ట్ పుస్తకం అది. బైబిల్ ఎవరికి పనికి వస్తుంది అంటే గోపి గారు, బైబిల్ ఎవరికి పనికి వస్తుంది అంటే ఇది అడల్ట్ కంటెంట్ మూవీస్ తీయడానికి, నీలి చిత్రాలు తీయడానికి డైరెక్టర్లకు అయితే ఇది అవసరం ఉంటుంది. ఎందుకంటే పరమగీతాన్ని ఉద్దేశించి తీస్తారు. పిల్లలు చదివే పుస్తకాలు ఆపవయ్య నువ్వు ఎరుపుకున్నా మాట ఇప్పుడు దాకా నీకు మాట్లాడే బుద్ధ బొచ్చు తెలియదు, ఏం తెలియదు, నీకు సైన్స్ తప్ప అంటూ ఎరుపుగా నా మాట్లాడుతున్నారు చూసా. మీ గ్రంథాలకి మీకు గోపి గారు మీరు డిస్కషన్ వేస్ట్ కానీ ఇప్పటి వరకు మంచిగా సాగింది, మంచిగా పెట్టండి యూట్యూబ్ లో. డోస్ పెంచండి గోపి గారు. ఒకప్పుడు గోపి లేనట్టుందే. ఏంటది? ఒకప్పుడు గోపి డోస్ పెంచి మనం అప్పుడు తిట్టాల్సిందే. సైన్స్